ఒకసారి అలా బ్రతకడానికి అలవాటు పడ్డాము. ఇప్పుడు కొత్తగా బ్రతుకు గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. అదే ఇడ్లీ, అదే దోశ, అదే బండి మనల్ని బ్రతికిస్తుంది. లేదు మాధవ, ఇంకొకసారి ఆలోచించు. బావగారికి నిదానంగా నచ్చ చెప్తాం. మళ్ళీ ఇప్పుడు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతామంటే అందరూ బాధపడతారు. మరి ముఖ్యంగా వదిన బాధపడుతుంది. అందరి బాధ గురించి ఆలోచిస్తున్నావే కానీ నా బాధ గురించి ఆలోచించవు. నేను ఇంట్లో ఉండడం ఆయనకు ఇష్టం లేనప్పుడు ఇక నేను ఇక్కడ ఉండే ప్రయోజనం ఏంటి మమ్మీ? తన భార్య మాటలు తను విన్నంతకాలం మనం ఇంట్లో ఉండలేం. అన్నయ్య అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు. అలాంటి ఆయన నాతో ఈ విధంగా ప్రవర్తిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను మమ్మీ. అందుకే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. నా ప్రాణం అనుకున్న నా అన్నయ్య నన్ను పగైవాడిగా చూస్తుంటే మనసు చంపుకొని బ్రతకడం నాకు చేత కాదు. అలా అని ఇక్కడే ఉండి రోజు చేస్తూ బ్రతకడం నా వల్ల కాదు. ప్రశాంతంగా బ్రతకడానికి నాతో వస్తావా, లేదంటే రోజు చస్తూ బ్రతుకుతూ నన్ను ఇక్కడే ఉండమంటావా? నువ్వే చెప్పు. ఇప్పుడు కూడా నిర్ణయం నీదే భూమి. నేను అలా మాట్లాడడం తప్పు, క్షమాపణ చెప్పు అన్నా. అలాగే క్షమాపణ చెప్పాను. అన్నయ్య వినలేదు. విడిపోవడం కరెక్ట్ కాదన్నా, ఓర్చుకున్నాను. కానీ మా అన్నయ్యలో నన్ను కలుపుకునే ఉద్దేశం ఏమాత్రం కనిపించడం లేదు. ఇలా ప్రతిరోజు నేను ఉండలేను. వెళ్ళిపోదాం. మన బ్రతికేదో మనం బ్రతుకుదాం. ఇక్కడే ఉండి అన్నయ్యని బాధ పెట్టడం ఎందుకు? మనం దూరంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. ఉండలేము. మనకు కావాల్సింది కూడా అందరూ సంతోషంగా ఉండడమే కదా. సరే మాధవ, అందరూ సంతోషం కోసం నిన్ను కష్టపడమని చెప్పగలను, కానీ అలాగే సంతోషం కోసం నిన్ను బాధపడమని నేను చెప్పను. ఉమ్మడిగా బ్రతకాలి, కుటుంబం ఎప్పుడూ ఉమ్మడిగా ఉండాలి అని కోరుకున్నా. కానీ నువ్వెంత బాధపడుతున్నప్పుడు నేను బలవంతం చేసి నేను ఇక్కడ ఉంచినా సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు. సరే, నువ్వు అన్నట్టు కొంతకాలం దూరంగా ఉంటే అయినా బావగారికి నిజం అర్థమవుతుందేమో. నేను బాధపడి నేను బాధపెడుతున్నాను. అలా ఏం లేదు మాధవ. బాధైనా సంతోషమైనా నీది నాది కాదు, మనిద్దరిది.